నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ద పాయింట్. సో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేది మంచి జీవనశైలి అవలంబించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. సో అలాంటి మంచి ఆహారాలలో బార్లీ వాటర్ కూడా ఒకటి. పోషకమైన తృణధాన్యమైన బార్లీ గింజలను పురాతన కాలం నుంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. సో బార్లీ నీరు శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. సో ఎన్నో పోషకాలు దాగున్న బార్లీ వాటర్ను చాలామంది నిపుణులు కూడా పెద్దవాళ్ళు ఒక సంజీవిని, అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక సంజీవిని లాగా భావిస్తూ ఉంటారు. సో ఆయుర్వేదంలో దీనిని ఒక అద్భుతమైన ఔషధంగా కూడా పేర్కొంటూ ఉంటారు. బార్లీ నీటిని ఉదయాన్నే రెగ్యులర్గా తాగటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సో ఇది హైడ్రేషన్, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సో శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి కూడా సహాయపడుతుంది. సో బార్లీ నీటిని తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవన్నీ ఏంటనేది ఈరోజు టు ద పాయింట్లో మనం తెలుసుకుందాం. సో జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అంటే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండిన ఈ బార్లీ నీరు జీర్ణ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సో జీర్ణ సమస్యలు, గ్యాసు, గుండెల్లో మంట రావడం, మలబద్ధకం లాంటి పొట్ట సమస్యలను కూడా తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. సో అలాగే మూత్రపిండాలు క్లీన్ చేయడానికి కూడా బార్లీ వాటర్ను ఉపయోగిస్తూ ఉంటారు. సో బార్లీ నీటిని తాగడం వల్ల శరీరం నుండి అన్ని హానికరమైన పదార్థాలు తొలగిపోతాయి. సో దీంతో శరీరం డిటాక్సిఫై అవుతుంది. సో అంతేకాకుండా బార్లీ మూత్రపిండాలలో హానికరమైన పదార్థాలు పేరుకుపోకుండా నిరోధించడంతో పాటు రాళ్ళు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. సో బరువు తగ్గడానికి బార్లీ నీటిని క్రమం తప్పకుండా తాగాలి. సో బార్లీ వాటర్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్, అలాగే దానికి సంబంధించి ఏదైనా బరువు తగ్గాలనుకున్నా కూడా సహాయపడుతుంది. సో అంతేకాకుండా బార్లీ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడంలో కూడా సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సో అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ బార్లీ నీటిని కూడా తాగొచ్చు. సో బార్లీ నీరు అధిక రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సో బార్లీలో అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. సో కావున ఇది మధుమేహ, అంటే ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు కూడా ఇది తాగొచ్చు. సో దీనికోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని దాంట్లో ఒక చెంచా బార్లీ గింజల్ని నానబెట్టండి. ఓవర్ నైట్ నానబెట్టేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మరిగించి ఆ తర్వాత తాగండి. సో పొడి కూడా చాలామంది చేసుకొని ఆ పొడిని కూడా వాటర్లో వేసుకొని తాగుతూ ఉంటారు. సో అలా తాగటం వల్ల కూడా మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. సో ఇది సైంటిఫిక్గా ఆయుర్వేదంలో అలాగే అలోపతిలో కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బార్లీ వాటర్ని తాగడానికే ట్రై చేయండి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న తర్వాత ఖచ్చితంగా ఎవరూ కూడా తాగకుండా ఉండటానికైతే అనుకోరు. ఖచ్చితంగా ఇది తాగటం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మీరందరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. చూస్తూనే ఉండి హెచ్ఎం టీవీ.